బడిలో ఉండాల్సిన పిల్లలు రోడ్ ఎక్కారంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఎందుకు వీళ్ళు రోడ్ ఎక్కారని. ఈ నేపథ్యం చూడొచ్చు, జిల్లా వ్యాప్తంగా దాదాపు 1200 మంది స్టూడెంట్స్ రోడ్డు పైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బెస్ట్ అవైలబిలిటీ స్కూల్ అని చెప్పి జిల్లా వ్యాప్తంగా 5 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 5 స్కూళ్ళల్లో 25% అయితే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి కోటా ఉంటుంది. 2008లో దీనికి సంబంధించినటువంటి అప్పుడు 2008లో తీసుకొచ్చినటువంటి ఈ పద్ధతిలో ఇప్పటి వరకు చాలా సఫర్ అవుతున్నామని చెప్పి స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు ఆవేదన వ్యక్తం చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారనే అంశం పైన చాలా మంది స్టూడెంట్స్ చూడొచ్చు. చిన్న చిన్న స్టూడెంట్స్ ఇట్లాంటి ప్లకార్డులు పట్టుకొని మమ్మల్ని స్కూల్కి పంపించండి, మేము రోడ్ల మీదకి వస్తే మా భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చాలా వాళ్ళ ఆలోచించే విధంగా అలాంటి ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్స్ కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజులు రాకపోవడం వల్ల ఆ స్కూల్ యాజమాన్యం అయితే వీళ్ళని వదిలేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే దసరాకి వచ్చిరో, దసరా నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపు వారం 10 రోజులు అయినప్పటికీ వీళ్ళు రోడ్ల పైన ఇంటి దగ్గర ఉంటున్నారంటే వీళ్ళకి ఇట్లాంటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు విద్యార్థి సంఘాలు కావచ్చు, వామపక్ష సంస్థలు, పార్టీలు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాట్లాడదాం పేరెంట్స్ ఫస్ట్, ఒకసారి పేరెంట్స్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఇక్కడ రండి. ఏందమ్మా, అసలు ఏం ఇబ్బంది అవుతుంది? చదువుకునే పిల్లలు రోడ్డు పైకి వస్తున్నారంటే అసలు ఏంది, ఎందుకు ఇంత సమస్య వచ్చింది? సార్, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల అయితే లేవంటనని సారు మాకు గత 4 సంవత్సరాల నుంచి మాకు ఫండ్స్ వస్తలేవు, వీళ్ళకి చదువు చెప్పడం మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తున్నారు సార్లు. అయితే ఏమంటున్నారు, కట్టుకొని మీరు ఫీజు కట్టుకుంటే చదివించుకోండి, లేకపోతే ఇంటికాడ ఉంచుకోండి అని ఖండితంగా చెప్తున్నారు సార్. మేము ఫీజు కట్టేందుకే అంత స్తోమత మా దగ్గర ఉంటే మేము ఎందుకు సార్ ఇంట్లో బెస్ట్ అవైలబుల్ స్టూడెంట్గా చదివిస్తాము? మా దగ్గర లేకనే కదా ఆల్రెడీ మేము ఇప్పటికీ గత 3 సంవత్సరాలుగా మేము దోబి ఫీజు మేమే కట్టుకుంటున్నాం. బట్టలు, బుక్కులు అన్ని వాళ్ళే ఇచ్చి అసలు ఈ స్కీమ్ కింద మొత్తం చదువు చెప్పాలా, తిండి కూడా పెట్టి. కానీ మేము బుక్కులకు డబ్బులు మేమే కడుతున్నాము, దోబి ఫీజు మేమే కట్టుకుంటున్నాము, డ్రెస్సులు అన్ని, బూట్లు, షూలు అన్నీ మేమే కొనుక్కుంటున్నాము. మళ్ళీ ఇంకా ఫీజు కట్టమనంటే మేము ఎక్కడి నుండి తీసుకురావాలా సార్? మరి ఇంత ఫండ్స్ రిలీజ్ చేయనప్పుడు ఎందుకు సార్ ఈ స్కీమ్ పెట్టుడు? మరి వీటికే అత్తలేవు డబ్బులు, మళ్ళీ కొత్తగా ఎందుకు పెట్టిండ్రు సార్? మరి మొన్న కూడా స్కీమ్ పెట్టిండ్రు. అసలు ఈ స్కీమ్ ఎత్తేయాలనుకుంటున్నారా సార్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి తోసేద్దామని అనుకుంటున్నారా సార్? మరి మీరు ఇన్ని ఫండ్స్ చేయలేనప్పుడు ఎందుకు సార్ మరి పెట్టడం ఎందుకు? మీకు చేతగానప్పుడు చేతగానట్టే ఉండాలా? ఎందుకు? మీ దగ్గర లేకపోతే అప్పు తీసుకొచ్చి వీళ్ళని చదివించండి సార్, లేకపోతే రాజీనామా చేసేయండి సీఎం పదవికి. ఎందుకు సార్ మీరు ఇట్లా ఎత్తున్నారు? వీళ్ళ భవిష్యత్ అంతా ఏం కావాలా చెప్పు? మేము ఇప్పుడు గత 2 నెలలు 3 నెలలుగా మేము ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, సభ్యులకు మొన్న సీతక్కని కలుద్దామని సార్ మేము మొన్న మిమ్మల్ని కలవడానికి కూడా వచ్చినాం సార్. కానీ మీరు మాకు కలవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. మేము తిరగాని రోజు లేదు సార్. మా చెప్పులు అరుగుతున్నాయి కానీ అసలు మీ మనసులు అరగడం లేదు సార్. ఎక్కడ చదివిస్తున్నారు మా మీ పిల్లల్ని? విజ్ఞాన్ హై స్కూల్ నిజామాబాద్ లో. వాళ్ళు ఏమంటున్నారు అసలు? వాళ్ళు మీ పేరెంట్స్ ఆ పిల్లలకి అందరితో పాటు పంపిస్తే వాళ్ళు ఏమంటున్నారు? చదువు చెప్పట్లేదు, రానివద్దని చెప్తున్నారు. కడాఖండిగా ఇంటికి పంపిస్తున్నారు, రానివద్దని చెప్తున్నారు. మాకు ఫండ్స్ వస్తలేవు, మేము మీ పిల్లలను చదువు చెప్పడం మా వల్ల కాదు, పంపించద్దు అని అంటున్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు చాలా మట్టుకు ఒకసారి 2 రోజులు హోంవర్క్ రాకపోతేనే పిల్లల పెండింగ్ వర్క్ పడిపోతుంది. అలాంటిది ఎన్ని రోజులు అయింది మీకు ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపించకుండా? స్టార్టింగ్ లోనేమో 1 మంత్ సార్. స్టార్టింగ్ లో 1 మంత్ అయింది, ఇప్పుడు 1 వీక్ అయింది. ఇక మొన్న దసరా సెలవులకని పంపించిండ్రు, ఇటే ఉంచేసిండ్రు. ఇంతకు ముందు స్టార్టింగ్ లా అప్పుడు 1 మంత్ అప్పుడు పోయింది, వేస్ట్ అయిపోయింది చదువు. మళ్ళీ ఇప్పుడు 1 వీక్ వేస్ట్ అయింది. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్, పిల్లలని ఎగ్జామ్స్ కూడా రాయనివ్వడం లేదు. మరి అసలు వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా చేద్దామని అనుకుంటున్నారు? చెప్పండి అసలు ఏంది, వాళ్ళు ఏమంటున్నారు? మరి పిల్లల పరిస్థితి అయితే చాలా ఇబ్బంది వాతావరణం అయిపోతుంది. వాళ్ళు అసలు వాళ్ళకు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? గత జూన్ స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి పిల్లల్ని జాయిన్ చేద్దామని తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే గత సంవత్సరాల నుంచి ఫీజు పెండింగ్లో ఉంది, ఫీజు కట్టని గవర్నమెంట్ నుంచి రాని ఎడల మేము చదివించమని స్కూల్ నుంచి చెప్పేసారు. ఇంకోటి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ డిఆర్డీఓ దగ్గర కూడా వెళ్ళాం. మేము వెళ్తే ఏమంటారు, ఏం చేయాలా, పైనుంచి ఫండ్ లేదు, వాళ్ళు ప్రభుత్వం కూడా ఏడు నుంచి ఇస్తారు వాళ్ళు అంటారు.
మన స్కూల్ వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ ఇవ్వట్లేదు, మేమేంటో తీసుకొచ్చి పోషించాలా, ఇప్పటికే మేము ఫైనాన్స్ ద్వారా అక్కడిక్కడ తీసుకొని నడిపిస్తున్నామని వాళ్ళు అన్నారు. ఇంకోటి ఏంటంటే జూన్ నుంచి జూలై ఆగస్టు వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళలే. అదేవిధంగా వెళ్ళినా కూడా ఇప్పటి వరకు దోబి ఫీజు అని బుక్స్లకు 15,000 అని, బుక్స్లకు ఏమో 10,000, దోబి 10,000, 20,000 తీసుకొని దసరా వరకు వాళ్ళు చదివించారు. దసరా హాలిడేస్ తర్వాత కూడా ఇప్పటికే 10 days అవుతుంది. ఆ 20,000 కట్టినందుకే ఇప్పటివరకు చదివించారు. వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ స్కీమ్ కదా సార్, బుక్స్లో మేమింది ఎందుకు ఇవ్వాలా, దోపికి ఎంతో కొంత కడతామేమంటే గవర్నమెంట్ నుంచే ఫండ్ వస్తలేదు, మేము ఏడు నుంచి కొనియాలా, డ్రెస్సులు కానీ, షూలు కానీ, బుక్కులు కానీ ఏవి మన ప్రభుత్వం నుంచి స్కీము ప్రైవేట్ వాళ్ళు ఇవ్వడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందు మొత్తం గవర్నమెంటే ఇవన్నీ భరిస్తుండేనా? గవర్నమెంటే యాక్చువల్లీ రూల్ ప్రకారం గవర్నమెంటే భరించాలి ఈ స్కీమ్ కింద, కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏది కల్పిస్తలేరు. వాళ్ళు ఏమంటారు అంటే గవర్నమెంట్ డబ్బులు రావట్లేదు, మేము ఎందుకు ఎట్లా ఇవ్వాలా, మా దగ్గర డబ్బులు ఏడు ఉన్నాయని వాళ్ళు చేతులు ఎత్తిస్తారు. అలా ఎలా సార్ దోబి ఫీజు 10,000 అడుగుతారంటే ఇష్టం వచ్చినట్టు ఒక్క పేరెంట్స్కు 6,000 అని, ఒకళ్ళకు 8,000 అని, ఒకళ్ళకు 10,000 అని ఇష్టం వచ్చినట్లు దందా లెక్క నడిపించుకుంటారు. బుక్కుల విషయంలో కూడా 10,000 ఒకళ్ళకని. ఆ మేడం వాళ్ళు కూడా కాల్ చేసేది అందరికీ ఒకే విధంగా ఫీజు అని చెప్పరు. నాకు 10,000 అంటారు, ఇంకోళ్ళకు 6,000 అంటారు, ఇంకోళ్ళకు 5,000 అంటారు, 8,000 అంటారు, అసలు 6-7,000 అన్నారు, 8 నుంచి 10,000 వరకు. అంటే ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే ఫస్ట్ నుంచి 10th వరకా లేకపోతే ఎట్లా? అది ఫస్ట్ నుంచి 10th వరకే, కాకపోతే 3rd క్లాస్ నుంచి హాస్టల్లో, 3rd నుంచి 10th వరకు హాస్టల్. తర్వాత కొన్ని స్కూళ్ళ వాళ్ళు మన డే స్కాలర్లో కూడా స్కీమ్ ఉంది, చదివించుకున్నారు డే స్కాలర్లో కూడా. కానీ మాకు మెయిన్ ఇబ్బంది ఏంటంటే బుక్స్లకు, డ్రెస్సులకు, దోబికు మినిమం 10,000 నుంచి 20,000, బుక్స్లకు 10,000, దోబికు 10,000. ఏంది అసలు పిల్లలు స్కూల్ మొన్న అయితే దసరా సెలవులు పిల్లల్ని పంపించలేదు సార్. నేను మరీ మేము మాట్లాడినాం, మా యూనియన్ తరఫు బెస్ట్ అవర్ స్కీమ్ పేరెంట్స్ తరఫు నుంచి మాట్లాడినాం సార్, అంతగానం తీసుకోకూరి, ఒక 5 నుంచి 6,000 తీసుకోరంటే 8,000కు మించకుండా డబ్బులు ఇవ్వండి మా పిల్లల్ని పంపించలే దసరా హాలిడేస్. ఇట్లా పిల్లలకు చదువు చెప్పడానికి మాత్రం నిధులు విడుదల చేస్తలే. ఫ్రీ బస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఫ్రీ బస్ ఎందుకు పెట్టినారు? మేము అడిగినామా ఫ్రీ బస్ పెట్టమని? కరెంట్ ఉచితంగా ఇవ్వమని మేము అడిగినామా? కరెంట్ ఎందుకు ఉచితంగా ఇస్తున్నాడు? గ్యాస్ సిలిండర్లు ఇస్తాను చెప్పి అసలు ఒక్క ఆమె కూడా తీర్చలేనప్పుడు ఎందుకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండు? పిల్లల గురించి ఇంతగానం ఎందుకు? మేము ఇవన్నీ ఇవ్వమని నిన్ను అడిగినామా? మాకు అవన్నీ ఏమి ఇచ్చుడు అవసరం లేదు. ముందు నువ్వు పిల్లలకు చదువు చెప్పియు. మాకు పిల్లల భవిష్యత్తే ముఖ్యం. అవన్నీ ఇంతకుముందు మేము పని చేసుకొని ఇవన్నీ కట్టుకోలేమా? మాకు అవన్నీ ఏం అవసరం లేదు. నువ్వు చేసేటి ఇయ్యు. ఇంకా ఎక్స్ట్రా హామీలు ఇచ్చుకుంటా నువ్వు ఎక్స్ట్రా పథకాలు పెట్టుడు మాకేం అవసరం లేదు. ముందు మా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దు. మాకు అదే 10,000, నువ్వు ఇచ్చే కోట్ల సంపద మాకు అదే. మీరు కూడా పేరెంటేనా? నేను కూడా పేరెంటే. మా బాబు 5th క్లాస్ చదువుతున్నాడు, ఎక్కడ చదువుతున్నారు? విజ్ఞాన్ హై స్కూల్లో. ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వచ్చిందని దాంట్లో జాయిన్ చేశాను. 5th క్లాస్ బాగానే వెళ్ళిపోయాడు, 6th వెళ్ళిపోయింది, 7 వెళ్ళిపోయింది. ఇప్పుడు 8th క్లాస్ వచ్చేసరికి జూన్ జూలై నుంచి స్కూల్కి రావద్దన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన బకాయిలు రాలేవు. వాళ్ళు ఏమన్నది, ఒకరోజు మీటింగ్ పిలిచారు, స్కూల్లో వెళ్ళాము, కూర్చున్నాము, మాట్లాడాము. వాళ్ళు సార్ ఏమన్నదంటే మాకు రావాల్సిన డబ్బులు ఏమీ రావట్లేదు, మేము కూడా బాకీ తీసుకొచ్చి చేసినాము, ఇప్పటివరకు నడిపిస్తాం, స్కూల్ మా ఎంతవరకు మేము నడిపిస్తాము, ఇప్పుడు మాతో అవ్వట్లేదు అని అదో చేతులు ఎత్తేసి బయటకు పంపించారు. అప్పుడు మేమేం చేసాం, మేమంతా కలిసి ఈ పేరెంట్స్ అంతా కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా వినతి పత్రం ఇచ్చాం. సార్ ఇట్లా యజమాన్యం ఇలా అంటున్నారు, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం చేయాలి, మేమేం కావాలి అని మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, సరే నేను వాళ్ళకి చెప్తాను, యజమానికి చెప్తాను, మీరు స్కూల్కి పంపించగలుగుతారని. వాళ్ళ యజమానికి ఏది మాట్లాడారో మళ్ళీ స్కూల్కి అనుమతి ఇచ్చారు. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ దసరా సెలవులు అని చెప్పి మళ్ళీ పంపించారు. పంపించేసి ఇక స్కూల్కి రావద్దు అంటే, పంపించే ముందు ఏం చెప్పలేదు, పంపిన తర్వాత చెప్పారు ఇక స్కూల్కి రావద్దు, మాతో నవ్వట్లేదు, ఏదైతే ఈ పథకం ఉందో, ఏదైతే వచ్చిందో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద వాళ్ళు ఎవరు రావద్దు స్టూడెంట్స్ అని. ఇప్పుడు ఈ వాళ్ళతో పాటు చదువుకునే వాళ్ళంతా స్కూల్కి వెళ్తున్నారు. మా పిల్లలు ఇవ్వ రోడెక్కారు. మొన్న సీఎం వచ్చిన రోజు కూడా మేము రోడెక్కాము, పిల్లలు రోడొచ్చారు, రోడ్ పైన నిల్చున్నాము ఎండల మార్నింగ్ వచ్చి. అట్లా డైలీ పోతున్నాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము. ఒకరోజు కలెక్టర్ని కలవమంటాం, ఒకసారి సీతక్కని కలువు, ఒకసారి సీఎం సార్ వచ్చి సీఎంని కలువు. అంటే మాకు తెలియదు కదా, మేము ఎవరిని కలిస్తే ఈ ప్రాబ్లం అనేది ఎక్కడ సాల్వ్ అవుతుందో మాకు తెలియట్లేదు. సో మేము తిరుగుతున్నాం. ఈ రోజు మళ్ళీ ధర్నా చేద్దామని గత 3 రోజుల నుంచి తిరిగి వచ్చి ఇక్కడ ధర్నా చేసినాం. పిల్లలతో పాటు పొద్దున వచ్చాము, 8 o'clock వచ్చాము. పిల్లలకి ఎవరికి ఫుడ్ కూడా లేదు, వాటర్ లేదు. అయినా సరే మాకు ఎంత సొమ్మత ఉందో మేము తెచ్చుకొని పిల్లలతో పాటు మేము కూడా రోడెక్కాము. ఇలా ఎన్నిసార్లు జరగని ఈరోజు ఇక్కడ రోడెక్కాము. రేపు హైదరాబాద్కి వచ్చి మెయిన్ సెంటర్లో కూడా వచ్చి నిల్చుంటాము. మా పిల్లల భవిష్యత్తు కానీ ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి భవిష్యత్తు మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటివి కావద్దు. ఇన్ ఫ్యూచర్లో మీరు ఎలాంటి స్కీములు పెట్టినా కానీ ఇలాంటి ఎప్పుడు కావద్దు. మీరు కూడా సార్ రేవంత్ రెడ్డి సార్ కాదు, సీఎం సార్ కాదు, మీరు కూడా చూడండి, పిల్లల భవిష్యత్తుని మాత్రం రోడ్ పైకి దేకండి. రేపటి రోజు వీళ్ళే మళ్ళీ ఓటేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మీ పేరు పదే వస్తుంది.
రేపు అనేవాడు మీద ఉండదు, గుర్తుపెట్టుకోండి. మాట్లాడదాం, స్టూడెంట్స్ తో మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ అంతా కూడా చదువు పైన ఆధారపడుతుంది. అలాంటి చదువుకునే పిల్లలు ఈ రోజు రోడ్ ఎక్కారంటే వాళ్ళకు కూడా చాలా పేరెంట్స్ కి ఎంత బాధ ఉందో పిల్లలకు సైతం అలాంటి బాధ ఉంటుంది. ఏంటమ్మా ఎట్లా అనిపిస్తుంది? మరి ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? వీక్ నుంచి వస్తలేదు సార్. మేము ఇంకా 10th క్లాస్ సార్. ఇంకా 4 months అయితే మాకు బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే మేము ఎలా రాస్తాం సార్? ఒకవేళ ఫెయిల్ అయితే మా మమ్మీ మా డాడీ నేను ఎలా ఫేస్ చేయాలి? 1 week నుంచి రేవంత్ రెడ్డి స్కూల్లో వస్తే రానివ్వట్లేదు. మీకు ఫీజు కట్టండి, అక్కడ వెళ్ళి అడగండి అని చెప్తున్నారు సార్. ఇప్పుడు అందరూ అంటే మీ స్కూల్లో అదే పరిస్థితి, ఎవరు దీనికి సంబంధించినటువంటి స్కీమ్ లో చదువుతున్న వాళ్ళందరికీ అదే పరిస్థితి. అదే పరిస్థితి, అందరికి అదే పరిస్థితి. ఏమవుతుందమ్మా, ఎట్లా ఉంది? రోడ్ పైకి ఎక్కారు, అసలు ఎట్లా అనిపిస్తుంది? స్కూళ్ళలో ఉండే వాళ్ళు ఇప్పుడు రోడ్ పైకి వస్తే ఏమనిపిస్తుంది అసలు? చాలా బాధ అనిపిస్తుంది. ఇంతకు ముందు మాకు మనీ అడిగి 20,000 కట్టమన్నారు, కట్టినాం. ఇంతకు ముందు మనీ అడిగి 20,000 కట్టినాం. కట్టిన తర్వాత ఇప్పుడు హాలిడేస్ వచ్చిన తర్వాత హాలిడేస్ అయిపోయినాయంటే మెసేజ్ పెట్టిల్లు, మీరు రాకండి ఇది తీసుకోమని చెప్పిండ్రు. అప్పటి నుంచి పేరెంట్స్ అందరం ఇక్కడ ఉంటున్నారు, మేమందరం ఇక్కడనే వచ్చినాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ధర్నా చేసినాం, ఇక్కడ ధర్నా చేసినాం. అయినా ఎవరు చూస్తలేరు సార్. ఇక్కడ ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? 8th క్లాస్. ఇప్పుడు గతంలో కూడా నీకు ఏదైతే 2-3 నెలలు గ్యాప్ వచ్చింది కదా, అందరు స్కూల్కి వెళ్ళారు, మీరు ఇంటి దగ్గర ఉన్నారు. ఆ సిలబస్ అంతా కూడా మళ్ళీ ఎట్లా ఫుల్ఫిల్ చేసారు అసలు? ఆఫ్ చెప్పుకుంటా ఏవైనా కొన్ని వదిలేసిండ్లు, కొన్ని సిలబస్ వదిలేసిండ్లు, కొన్ని చెప్తుండ్రు, మాకేం అర్థం అవుతలే. ఇప్పుడు S7 ఎగ్జామ్స్ ఉన్నాయి, అయినా అవి ఎట్లా రాస్తాం మాకు కూడా తెలుస్తలేదు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు స్కూల్కి వెళ్తే కూడా వాళ్ళు ఏం చెప్తలేరు, అసలు ఏమీ అంటలేరు. సార్ని అడిగితే ఏమో మిమ్మల్ని తీసుకోమేమో అనుకుంటాను. బట్టి 10th క్లాస్ కదమ్మా, ఇప్పుడు ఏ క్లాస్ అయినా కూడా సబ్జెక్ట్స్ మిస్ అయితే లాస్ట్ కవర్ చేయాలంటే ఇబ్బంది అవుతుందేమో కదా, మరి ఎట్లా ఉంటుంది? సార్ మేము అక్కడ వెళ్ళి అడిగితే కూడా మీరు మాకు ఏం చెప్పుడు అవసరం లేదు, మీరు మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడంటే అక్కడ వెళ్ళి ఆయన కాలర్ పట్టుకోండి, అయితే వాళ్ళే అన్ని మీ పేరెంట్స్ వెళ్ళి అందరూ వెళ్ళి కాలర్ పట్టుకుంటే ఆయననే ఒప్పుకుంటాడు. మీరు మాత్రం ఏం మాట్లాడే అవసరం లేదు, మీ కడుపును వచ్చినట్టు అందరు కడుపును వస్తున్నాయి కదా వాళ్ళు వెళ్తారు అని ఇట్లా చెప్పిస్తారు. రానివ్వట్లేదు. అసలు మాకు స్టడీ అసలు మొత్తం సిలబస్ మొత్తం బ్యాక్ అయిపోయింది. ఇన్ని రోజులు కూడా మిడిల్ మేము పోలేం కదా, అప్పుడు కూడా మాకు హాఫ్ సిలబస్ మొత్తం ఫుల్ సిలబస్ అయిపోయింది. మా 10th పోర్షన్ కంప్లీటే కాదు, ఇంకా 4 months అంటే బోర్డ్ ఎగ్జామ్ ఎట్లా రాయగలుగుతాం చెప్పండి? డైలీ ఇదే మాకు 2 days కి 3 days కి ఇదే ధర్నా చేసుకుంటానే వస్తున్నాం డైలీ, అయినా పట్టించుకుంటలే ఎవ్వరు. ఇట్లా మరి మా స్టడీ మొత్తం బ్యాక్ అయిపోతుంది. చదువుకునే ఏజ్ లో రోడ్లు ఎక్కాల్సి వస్తే ఆ పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుందో అగమ్య గోచరంగా ఆ విధంగా అలా మాటలు చూసి అట్లా అనిపిస్తున్నాయి. స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. ఏంది పరిస్థితి మరి? వాళ్ళ యజమాన్యం ఏమంటుంది? వాళ్ళ ఇట్లా రోడ్డు పైకి ఎక్కి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 230 ప్రైవేట్ పాఠశాలల్లో ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ వర్తిస్తుంది. అయితే ప్రతి పాఠశాల విద్యార్థులు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటి నుండి మేము అనేక పోరాటాలు కూడా చేయడం జరుగుతుంది SFIగా. కానీ ప్రభుత్వం ఇవాళ ఈ స్పందించడం లేదు. దాదాపుగా 220 కోట్ల బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎవరైతే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి విన్నవించినా కూడా, ముఖ్యమంత్రి గారికి విన్నవించినా కూడా, ఈ ప్రాంత నగరంలో ఉన్న షబ్బీర్ అలీ గారికి కూడా అనేక సార్లు కూడా విన్నవించినాం. కానీ ఇప్పటి వరకు కూడా ఇవాళ సమస్యను పరిష్కరించడం లేదు. దాదాపుగా 10వ తరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతుంది. రేపు బోర్డు ఎగ్జామ్లు జరిగే పరిస్థితి ఉంది. బోర్డు ఎగ్జామ్లు జరిగితే రేపు వాళ్ళు ఫెయిల్ అయితే రేపు ఏమన్నా జరగరాని జరిగితే ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు, కానీ ఇవాళ విద్యాశాఖకు మంత్రిగా ఉన్న 220 కోట్ల బకాయిలు మీరు విడుదల చేయడం లేదంటే చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. వెంటనే 220 కోట్ల బకాయిలను విడుదల చేయాలి, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
నా పేరు విఠల్ నాయక్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని. మా పార్టీ తరఫున ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. మరియు చిన్న చిన్న పిల్లల యొక్క ఫీజులు కట్టలేని ప్రభుత్వాలు వాళ్ళ పాలనకు చేతన కాకపోగా అనవసరంగా ప్రతి ఒక్క అన్ని రంగాల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డు మీద ఉన్నారంటే ఈ రోజు మనం సిగ్గుపడవలసిన విషయం. ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీకు రిక్వెస్ట్ చెప్తున్నాను సార్, మా పిల్లల యొక్క ఫీజులు బకాయిలు విడుదల చేసి వెంటనే వాళ్ళను స్కూల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నిజామాబాద్ అర్బన్ రూరల్ తో పాటు బాల్కొండ బోధన్ సంబంధించి నియోజకవర్గాల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పిల్లలు అందరూ వచ్చారు మాట్లాడదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బోధన్. శంకర్ నగర్ ఏ స్కూల్ చదువుతున్నారు పిల్లలు? ఇందిరు మోడల్ ఎన్నో క్లాస్? 8th క్లాస్. ఏమంటున్నారమ్మా? స్కూల్ కి రానివ్వట్లేదంటే పిల్లల్ని ఫీజులు కట్టలే రాని పంపిస్తారు. పంపించినప్పుడు ఏమంటున్నారు? స్కూల్ పంపిస్తామని టీచర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే 3 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయి ఫీజులు, అవి చెల్లిస్తే స్కూల్లో చేసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు పిల్లల చదువు మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు ఎట్లా ముందుకెళ్తారు? మీరు ఈ విషయం చెప్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు? యజమాన్యాలు ఏమంటున్నారు? చెప్తాను సార్, అవసరమైతేనేమో మాట్లాడతాము, పిల్లల్ని స్కూల్కి పంపాలంటే వద్దు, మీరు ఫోన్ చేస్తేనే రండి అని చెప్పారు. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చి? సంఘం నుండి బోధన్. ఎక్కడ చదువుతున్నారు పిల్లలు? ఇందూరు మోడల్ హై స్కూల్. ఫీజులు కట్టకపోతే పంపివ్వకండి, ఇంటి దగ్గరనే ఉంచండి అని అంటున్నారు. ఇప్పటి నుంచే బకాయిలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కట్టకపోతే మేము ఇక్కడ నుంచి తేవాలా, మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని అంటున్నారు. మీ పిల్లలను పంపించకండి, ఫీజులు కట్టిన తర్వాతనే ఈ స్కూల్కి పంపించండి అంటున్నారు. మీరేం చెప్తున్నారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని? చెప్పినాం, పంపిస్తున్నాము, వాళ్ళు పంపిస్తారు కదా అని అంటే గవర్నమెంట్ నుంచి మాకు కూడా రావట్లేదు కదా, మేము కూడా ఎట్లా చేయాలా, మాకు కూడా వస్తేనే కదా పిల్లలకి ఏదో కొంత చెయ్యగలుగుతామని అంటున్నారు. మా బాబు ఇందూరు మోడల్ స్కూల్ 2nd క్లాస్ చదువుతున్నాడు. మాకు ఫీజు కట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం. ఇప్పటివరకు ఇంకా స్కూల్ నుంచి పంపించలేదు. ఇట్లా మీరు మీ సమస్యలు ఇట్లా పిల్లలు స్కూల్ పోకపోతే, పిల్లలు ఇంటికాడ ఉంటే మాకు కావచ్చు పిల్లలకు చదువు కూడా కోల్పోతారు, మర్చిపోతారు అని చెప్తే యజమాన్యాలు ఏమంటున్నాయి? ప్రభుత్వం ఎప్పుడైతే ఫీజు విడుదల చేస్తుందో, నిధులు విడుదల చేస్తుందో అప్పుడు తీసుకుంటామని చెప్తున్నారు. అప్పటి వరకు ప్రభుత్వము చాలా బిల్స్ అంటే ఒక్కరి కాదు, స్కూల్లో కాదు, అనేక రకాల బిల్స్ రైతులకు కూడా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ అన్ని సమస్యలు చాలా ఉన్నాయి. అంటే మేనేజ్మెంట్ ఎంతో కొంత పెద్ద మనసు చేసుకొని ఒకవేళ పిల్లలకి ఇంకా కొద్దిగా భవిష్యత్తును అందిస్తే మరింత వాళ్ళు చదువుకుంటారు కదా. ఆ నేపథ్యంలో ఏమంటున్నారు? వీరిది కూడా నిర్లక్ష్య ధోరణి ఉంది మేనేజ్మెంట్ వ్యవస్థ కూడా. వారికి రావాల్సిన బిల్లు వాళ్ళకి అలవాటే, గతంలో పేమెంట్ వచ్చినప్పుడు తీసుకోవడం జరిగింది. పాత పిల్లలతో పాటు ఈ మధ్య ఇప్పుడే అడ్మిషన్ పొందిన పిల్లల్ని కూడా స్కూల్కు రానియకుండా ఇబ్బంది పాలు చేస్తారు. దీని ద్వారా పిల్లలు మానసికంగా ఇబ్బంది పొంది వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతినడం జరుగుతుంది. అధికార యంత్రాంగం కూడా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉండడం జరిగింది. ఎక్కడ డివిజన్ ఆఫీసర్ కూడా స్కూల్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసిన దాఖలాలు లేవు. ఈ జిల్లా కలెక్టర్ కూడా యాజమాన్యంతో పిలిచి మాట్లాడిన విషయం కూడా కనిపించడం లేదు. మీ ద్వారా అయినా ఇకనైనా ఈరోజు అధికారులు స్పందించి యాజమాన్యాల ద్వారా మాట్లాడి మా సమస్య పరిష్కారం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరందరూ ఒకటే ఎక్కడ బోధనా ఆర్మూరా? ఏమంటున్నారమ్మా, ఎట్లా ఉంది సార్? గవర్నమెంట్ కి మేము చెప్పుకునేది ఒకటే, మేము జూన్ జూలై ఆగస్టు నుంచి గత 3 years నుంచి గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తలేదని చెప్పేసి పిల్లల్ని ఇబ్బంది చేస్తున్నారు. అలా అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి ఎన్నోసార్లు వెళ్ళి పిటిషన్ ఇచ్చొచ్చినాం, కలెక్టర్ గారిని కలిసినాం. అయినా మాకు యూజ్ లేకపోవడం వల్ల మేము ఇక్కడ వరకు వచ్చి ఇంత ధర్నా చేయాల్సి వస్తుంది. పిల్లల్ని స్కూల్కి రానివ్వట్లేదు. జూన్ జూలై సార్ మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుందంట అని చెప్పేసి ఒక 1 month రానిచ్చారు. తర్వాత దసరా హాలిడేస్ వచ్చినాయి, దసరా హాలిడేస్ నుంచి మళ్ళీ ఫీజులు కట్టాలని కాల్స్ వస్తున్నాయి. పిల్లల్ని స్కూళ్ళకి రానివ్వట్లేదు. వాళ్ళు ఇబ్బంది చేయడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. సో పిల్లలు ఇంటికాడ ఉండడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. అందుకే గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ ఇవ్వాల్సిన 210 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే పిల్లలు చాలా అమౌంట్ బుక్స్ కూడా మేమే, లేకపోతే గవర్నమెంట్ బుక్స్ గవర్నమెంట్ నుంచి స్కూల్ చెప్పాలని అంటే గవర్నమెంట్ లాగా సపరేట్ గా కూర్చుని పెట్టి వాళ్ళ గవర్నమెంట్ బుక్స్ ఇప్పించి స్టడీ చేపిస్తామని అన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అట్లా చెప్పిర్రు మాకు.
అయితే మీకు సపరేట్ బుక్స్ తెప్పించి పిల్లలను పక్కకు కూర్చోబెట్టి సపరేట్ గా స్టడీ చేపిస్తామమ్మా అని అన్నారు. అనుకుంటే మేము గవర్నమెంట్ స్కూల్ వల్ల వేసే వాళ్ళం కదా, బెస్ట్ డెవలప్ స్కీమ్ అప్లై చేసుకునే వాళ్ళం కదా, కార్పొరేషన్ అనే అప్లై చేసుకున్నాం. మాకు దగ్గర స్తోమత లేకపోయినా ఫ్రీ స్కూల్ కదా, గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని. ఇందులో ఎంతో మంది తండ్రులు ఉన్న వారు ఉన్నారు, తల్లి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు పిల్లలు ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళు ఏదో ఒకటి కన్ఫర్మ్ గా చేసి మాకు చెప్తేనే మా పిల్లల భవిష్యత్తు ఏమైనా ఉంటుంది ముందు, లేకపోతే ఏం లేదు. బుక్స్ గురించి ఇబ్బంది పెట్టిరు పిల్లలకు. మీ పేరెంట్స్ కి చెప్పండి, అమౌంట్ పే చేయమనండి అట్లా మేము వెళ్ళి పే చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఫీజు గురించి ఇబ్బంది పెడుతున్నారు పిల్లలకు. మాకు ఇప్పుడు కూడా ఫోన్లు రోజు చేస్తారు సార్లు, ఫీజు కట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు స్కీమ్ పెడితేనే కదా సార్ మేము అప్లై చేసుకుంది. ఇప్పుడు మా పిల్లల్ని రోడ్డు మీద తెచ్చి పెట్టిరు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది? అందరు చదువుకుంటారు, ఇప్పుడు మా పిల్లల్ని ఇట్లా రోడ్ల మీద తిరుగుడు ఉంది. ఇక గవర్నమెంట్ ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే మా పిల్లలకు కొద్దిగా చెయ్యాలని కోరుకుంటున్నాం అంతే. మీ పిల్లల్ని మీరంతా పేరెంట్స్ అందరూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము, అక్కడ లెటర్ ఇచ్చి వచ్చినాము. లెటర్ ఇచ్చి వచ్చిన తర్వాత పే చేస్తామని చెప్పిండ్రు. మళ్ళీ ఏం బిల్స్ ఏం రాలేవు. దసరా తర్వాత ఫీజు కట్టాలని కాల్ చేస్తారు సార్. ఇక 3 months నుంచి తిరిగినాం సార్ కలెక్టర్ ఆఫీస్ కు. కలెక్టర్ ఆఫీస్ లోపలికి కూడా రానియలేదు సార్ మమ్మల్ని. ఒక 3 members 5 members ఎల్లుండ్రి అంతే చెప్పి మేము బయటనే ఉన్నాము. అయినా ఆ పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ ఉన్నారు. మధ్యలో ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. చదువు మాత్రం చదువుతలేరు. ఊకే ఫీజు అడుగుతున్నారమ్మా మేము ఎట్లా, మా భవిష్యత్తు ఏంది అంటే అడుగుతున్నారు. ఆ ఇంట్రెస్టే వెళ్ళిపోయింది వాళ్ళకు. చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఈ దగ్గరలో ఉన్నాయి, వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? ఇప్పుడు వాళ్ళని మధ్యలో ఎక్కడికి పంపించాలి? మేము ఫీజులు కట్టకపోతే మమ్మల్ని పిల్లల్ని బాధిస్తున్నారు, మమ్మల్ని బాధిస్తున్నారు. ఈ మధ్యలో నుంచి ఏమో టీసీ తీసుకోరాదు, మేమేమో కట్టే పరిస్థితుల్లో లేము. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇట్లాంటి స్కీములు ఎందుకు పెట్టిండ్రు? స్కీములు పెట్టినట్లు డబ్బులు చెల్లించాలి కదా, చెల్లించాలన్నప్పుడు స్కీమ్ ఎందుకు తీసేయాలి కదా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా స్కీమ్ పెట్టిర్రు. ఈ సంవత్సరము ఆ ఫీజులో కట్టినప్పుడు ఈ సంవత్సరం ఎందుకు స్కీమ్ పెట్టాలా? కొత్త వాళ్ళని కూడా తీసుకున్నారు. ఇంకా ఏది ఇప్పుడు మధ్యలో సగమన్న కట్టంటే సగం కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము కడితే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, వాళ్ళని కూడా కట్టమంటారు. మేము కొన్నన్నా కట్టగలుగుతామేమో, వాళ్ళు ఆయనతో కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తుంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ మధ్యలో ఎక్కడికి పంపించాలా? ఎవరు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? రైట్, చూడొచ్చు మనము జిల్లా వ్యాప్తంగా అంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ ఎక్కారు. కేవలం ఈ రోజు కాదు, గత కొన్ని రోజులుగా రోడ్ ఎక్కుతూనే ఉన్నాము. మధ్యాహ్నం వరకు తిరిగి ఏ సాయంత్రానికో ఇంటికి వెళ్తున్నాము అని అంటున్నారు. అసలు ఎందుకు రోడ్ ఎక్కాల్సింది అని ఒకసారి మనం చూసుకుంటే, వాళ్ళు ఏదైతే బెస్ట్ అవైలబిలిటీ స్కూళ్ళకు సంబంధించి వాళ్ళకి యజమాన్యం ఏదైతే ఉందో స్కూళ్ళకు సంబంధించిన యజమాన్యానికి డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి వాళ్లకు ఏదైతే పిల్లలు చదువుతున్నారో ఈ పిల్లల్ని ఇంటికాడనే ఉండండి, మా స్కూల్లో రావద్దు అని చెప్పేసి యజమాన్యం చెప్తుందట. యజమాన్యం ఒకవైపు చెప్తుంది, ప్రభుత్వం ఏమో నిధులు విడుదల చేయకసింది. మధ్యలో మాత్రం నష్టపోయేది మాత్రం విద్యార్థులే. ఎటు రెండుడికి చెడ్డ రేవడ్లాగా ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నెలకొంది. బడీడు పిల్లల్ని బడిలో చేర్పించాలి అనే ఒక నానుడు ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో చాలా మంది కూడా బయట ఉండకుండా పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నటువంటి క్రమం. మరి ఈరోజు ఈ సామెత ఎడిపోయిందని చెప్పేసి పేరెంట్స్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు, దాదాపుగా 1200 నుంచి 1300 మంది విద్యార్థులు సైతం ఈ స్కీమ్లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఈ స్కీమ్లో కొన్ని పాఠశాలలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్మూరు కావచ్చు, బాల్కొండ కావచ్చు, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, దీనికి సంబంధించినటువంటి మొత్తం పబ్లిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయి, స్కూల్లో చదివే పిల్లలు మాత్రం దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత రోడ్డుపైనే ఉంటున్నాము మేము అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. అధికారులు ఎక్కడ పోయారు? మరి అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు కావచ్చు, ఇక్కడ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మొత్తం పేరెంట్స్కి మధ్య వ్యక్తిత్వం చేయాలి, వారధిగా పనిచేయాలి. మరి వీళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది. మరి ఈరోజు అధికారులు ఏమైపోయారని చెప్పేసి క్వశ్చన్ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పిల్లలు రోడ్డు పైన ఉంటే రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 2 రోజులు స్కూల్ మానేసి ఏదైనా
బయటకు ఎటైనా పేరెంట్స్ ఎక్కడైనా తీసుకెళ్తే యజమాన్యాలు గగ్గోలు పెడతారు, మీ స్టడీ ఏమైపోతుంది 2 రోజులు 3 రోజులు డుమ్మా కొడుతున్నారనే అంశంలో వాళ్ళు మాట్లాడే సందర్భాలు చాలా ఉంటాయి. మరి ఈ రోజు గుర్తుకు రావడం లేదా వాళ్ళకు ఉన్నటువంటి సఫర్, ఏదైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు బయట వాళ్ళకంటే మొత్తం వాళ్ళ ఉపాధ్యాయులకే ఎక్కువ తెలుసు. మరి ఈ రోజు వాళ్ళకి రావాల్సిన నిధులు రావడం లేదని చెప్పేసి ఈ రోజు వాళ్ళని స్కూల్ పంపించకపోవడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు, స్టూడెంట్ సంఘాలు, కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా వీళ్ళపైన దృష్టి పెట్టాలి, వీళ్ళకి రావాల్సినటువంటి నిధులు కూడా మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అధికారులు తొందరగా వీళ్ళని తీసుకొని పాఠశాలలో చేర్చాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.